ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుకుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో సురేష్ గారు, మనం ఉగాది కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతో, కొత్త కోరికలతో, కొత్త రెక్కలతో అడుగు పెడతా ఉన్నాము. అసలు ఈ కొత్త సంవత్సరం కొత్తగా ఎలా కలిసి రాబోతోంది, ఏం జరగబోతోందో ముందుగా తెలుసుకొని తర్వాత స్టార్ట్ చేద్దాం. సో కీర్తి గారు, మనం ఒక అద్భుతమైన అత్యంత పురాతనమైన మన మహర్షులు ఇచ్చిన ఒక పద్ధతి ద్వారా ఈ రాశి ఫలాలు చేయటం తయారు అవుతుందండి. అంటే జ్యోతిష శాస్త్రంలో చాలా ఉంటాయండి, చాలా కాన్సెప్ట్లు, చాలా టెక్నిక్స్ ఉంటాయి. నార్త్లో కొన్ని, సౌత్లో కొన్ని, కేరళలో కొన్ని. మన ఇండియన్ ఆస్ట్రాలజీని వేరే కంట్రీస్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ అప్గ్రేడ్ చేసి మళ్ళీ అది మనం తీసుకొని చాలా ఉందండి. ఇట్స్ ఎప్పటి నుంచో ఉన్న జ్ఞానం అండి. అయితే మనం ఈ రాశి ఫలాలు చెప్పుకునేది, అందులోనూ ఉగాది మంతు రాశి ఫలాలు చెప్పుకునేది, ఈ ఉగాది మంతు రాశి ఫలాల్లో కూడాను మనం చేసే స్టైల్ వచ్చేటప్పటికి ఈ జ్యోతిష శాస్త్రం అత్యంత పురాతనమైన పద్ధతి, ద మోస్ట్ ఓల్డెస్ట్ అండ్ ట్రెడిషనల్. అంటే స్టిల్ ఇప్పటికి మనం చదువుతున్నాం. ఇది విల్ బి దేర్ అండి, ఇది ఇంకా ఇది విల్ బి దేర్ అండి. 1000, 2000 వీ డోంట్ నో. భూమి ఉన్నంత వరకు ఇది ఉంటుంది, ఎప్పటికీ దీన్ని తీసేయలేదు. ఎంత పాతదో మనకు తెలియదు, ఎంత కాలం ఉంటుందో కూడా మనం అంచనా వేయలేం. అంటే వాళ్ళు ఎలా చెప్తారంటే, చాలా మందికి ఇక్కడ ఉన్న జనరేషన్స్కి మనకి A+B² అని అంటాము. అందులో అసలు A స్క్వేర్ ఏంటి, అసలు B² ఏంటి, 2AB ఏంటి, అది అర్థం చేసుకోవాలి. అసలు A స్క్వేర్ అనేది మన ABCలు రాసి నేర్చుకునేటప్పుడు ఉండదు. ఆ లాజిక్ ఏంటి, అది మన ఆ బిహైండ్ ఉన్న ఆ లాజిక్ని అర్థం చేసుకోకపోతే అది లుక్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఫూలిష్ స్టేట్మెంట్, ఆ సెంటెన్స్ లాగా ఉంటుందండి. సో అదర్వైజ్ మనకు సంబంధం లేనిది ఇది. A+B మనకి ఏం సంబంధం అండి రియల్ లైఫ్లో. ఈ శాస్త్రాన్ని కూడా, జ్యోతిష శాస్త్రాన్ని మహర్షులు సూత్రాల రూపాల్లో పెట్టారండి. మనం మామూలుగా చూస్తే ఇట్ లుక్స్ లైక్ ఏ ఫూలిష్ థింగ్, నథింగ్. ఏమది మనకు రియల్ లైఫ్లో ఏం ఉపయోగం దాని ద్వారా? దాని గురించి మనం ఎప్పుడు చదువుకోము, అంత టైం స్పెండ్ చేయము. ఎవరో ఏదో మాట్లాడితే అది నెత్తిన పెట్టుకొని మనం నమ్మము, ఇది వేస్ట్, ఇది మూఢనమ్మకం. ఎందుకంటే దాని గురించి మనకు తెలవకపోవడం అలా ఫీలింగ్ అవుతాం. ఎప్పుడైతే మనం తెలిసి టైం స్పెండ్ చేసేది నిజమా అని ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేస్తారో అక్కడే వాళ్ళకి తెలుస్తుందండి. నేను ఈ జ్యోతిష శాస్త్రం దగ్గర నేర్చుకున్నప్పుడు నాకు నేర్పిన ఒక వ్యక్తి ఇస్రో సైంటిస్ట్ అండి. చూడండి హౌ, బికాస్ దీన్ని దేర్ బ్రెయిన్ రీసెర్చ్ బ్రెయిన్స్ అండి. వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, ఇది ఎందుకు పెట్టారు, దీని వెనక లాజిక్ ఏంటి, అసలు ఏముంది, మొత్తం స్క్రిప్చర్స్ తీయటం, చదవటం, అర్థం చేసుకోవటం. వాళ్ళు దానికి టైం స్పెండ్ చేసి, పర్సనల్గా నాన్ ప్రొఫెషనల్ టైం స్పెండ్ చేసి వాళ్ళు ఇది ఇంత గొప్పదా అని వాళ్ళు స్క్రూటినీ చేసిన వాళ్ళే ఎవ్వరు కూడా కొట్టివేయరండి. మధ్య అటు ఇటు కాకుండా హాఫ్ నాలెడ్జ్తో ఉన్న వాళ్ళే ప్రాబ్లం అంతా క్రియేట్ చేసేది. సో ఇది మనం చెప్పుకుంటే ఈ సంవత్సరం యొక్క పేరులోనే మనకి దీని ఫలితం అంతా ఉంటుందండి. మనకి లాస్ట్ ఇయర్ క్రోధి నామ సంవత్సరం అని చెప్పుకున్నాం. క్రోధి అంటే కోపం. ఎక్కడ కోపం అంటే నేచర్, మనుషుల మీద కోపం ఉంటుంది. మనం చూసాం కదండి, మనకి సైక్లోన్స్ దగ్గర నుంచి, తర్వాత వాతావరణం దగ్గర నుంచి, రాజుల మధ్య గొడవ, దేశాల మధ్య గొడవ, బాంబులు వేసుకోవటాలు, ఈ న్యూస్లు అంతా ఇవే చూస్తూ ఉండేవాళ్ళు. టెర్రరిస్ట్ అటాకులు కానివ్వండి, ఇప్పుడు కాలిఫోర్నియాలో పెద్ద పెద్ద మన కలామిటీస్, ఫైర్ వచ్చేటప్పటికి అన్ని ఇళ్ళని కాలిపోవటము, ఇలా రకరకాలన్నీ జరిగినాయండి. ఏమైనా రాజకీయ పార్టీలు వచ్చేటప్పటికి చాలా రాజకీయ పార్టీలు మారిపోయి ఉన్నాయి, మనం చూస్తున్నాం అనమాట. సో వీటికి సంబంధించిన ఏంటంటే క్రోధింగ్, కోపం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపం, మనుషుల మీద మనుషులకి, రాజకీయ పార్టీల మీద పార్టీలకు కోపం, నేచర్ మీద మనకు కోపం, మనం నేచర్ మీద కోపం, ఇలా ఈ క్రోధంతో గడిచిపోయిందండి. ఈ సంవత్సరం ఏంటంటే దీని పేరు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం. శ్రీ అని ఎప్పుడైతే ఉంటుందో అది శుభం, ఐశ్వర్యం అండి. సో దీని పేరే శ్రీ అని పెట్టేసుకున్నాం. అందులోనే విశ్వవసు నామం. విశ్వం అంటే యూనివర్స్, అంటే బిగ్ కాస్మిక్, ప్రపంచం. సో మన తల పైకెత్తి చూస్తే మొత్తం విశ్వమే. సో ఇప్పటిదాకా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు, నేను మిమ్మల్ని, మీరు నన్ను చూసుకొని మీరు నన్ను హెడ్ చేసుకోవడం కాదు నాయనా, ఒకసారి పైకెత్తి చూడండి, మనం పెద్ద ప్రపంచంలో ఉన్నాము. ఇవి ఎన్ని ఉంటే పక్కన మర్చిపోండి, మన ప్రపంచం చాలా పెద్దది. ఎక్కడైనా మీకు కాకపోతే, నచ్చకపోతే దాన్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోండి, డోంట్ స్ట్రక్ దేర్ అన్నట్లుగా ఈ యొక్క సంవత్సరం మనకి ఒక దిశా నిర్దేశం చేసి చూపిస్తుంది. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. తర్వాత మనకి వశు అన్నదానికి మీనింగ్ కూడా సంపద అని వస్తుందండి. శ్రీ విశ్వ వశు అంటే యూనివర్స్ అంతా మనకి సంపదమయమే, లేదు అన్న ఫీలింగ్తో ఉండొద్దు. సో యూ డిగ్ ఇట్, ఐ విల్ గివ్ ఇట్ అన్నట్టుగా. అవునండి. సో ఏమవుతుందంటే ఈ విశ్వంలో ఆపర్చునిటీ చాలా ఉంటుంది, అద్భుతమైన వనరులు ఉంటాయి, అది తీసుకోవాల్సిన బాధ్యత మనది. వస్తే మీ దగ్గర లేదు అన్న ఫీలింగ్ అయితే లేదు, మీకు ఏది కావాలో అంతా ఉంది అన్నదాన్ని కూడా సింబాలిక్ చూపిస్తుంది. ఇంకొకటి ఏమంటే అందమైన అమ్మాయి. వశు అంటే దానికి బ్యూటిఫుల్ యంగ్ గర్ల్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి బ్యూటిఫుల్ యంగ్ గర్ల్ ఉంటే మనం ఎలా ఉంటామండి, ఇట్ ఈస్ ఆబ్లిగేషన్ టు ఎవ్రీబడి, ఇట్ ఈస్ ఎంజాయ్ టు ఎవ్రీబడి ఆల్సో. It is also shows like young nature is shows always like progressiveness, optimism. So ila attraction towards the goals,
ఇట్లా అన్నీ మనకు చూపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ విశ్వనామ సంవత్సరం అంటే ఈ పేరులో ఉన్న విధంగా అందరికీ సంపదలు వచ్చే ఒక మంచి సంవత్సరం అని, ప్రతి ఒక్కళ్ళకి చాలా బ్రాడ్ మైండ్గా ఉండేసి వెల్ యాక్సెప్టెడ్గా ఉండే తత్వం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిదానికి అట్రాక్షన్ ఉంటుంది. ఓకే, హౌ ఏ బ్యూటిఫుల్ గర్ల్ ఈజ్ అట్రాక్టివ్ టు ద హోమ్, ఇది ఎక్కడ కానీ అక్కడ కానీ. తర్వాత హౌ షీఈ్ సో నైస్ అండ్ యాక్టివ్, ప్రతి ఒక్కరు కూడా అలా ఉంటారు, ప్రతిదీ సృష్టిలో ఉంటుంది అని మనం తెలుసుకోవాలి అని చెప్పేసి మనకు శ్రీ విశ్వనామ సంవత్సరం అంతా అలా ఉంటుంది. పాజిటివ్, అందులోనూ డౌటే లేదు. తర్వాత వచ్చేటప్పటికి ఈ పేర్లు మనకు ఎలా వచ్చినాయి, చాలా మందికి తెలవని విషయం ఏంటంటే 60 సంవత్సరాలు ఉంటాయండి. నా చిన్నప్పుడు ఎప్పుడు బాగా చదువుకున్నప్పుడు ఉండే ఈ 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాల పేర్లు. మరి ఇప్పుడైతే ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయో లేవో అయితే డౌట్. మా అబ్బాయి టెక్స్ట్ బుక్స్లో చూస్తే ఇప్పటి వరకు లేవు. అందులో 60 సంవత్సరాల పేర్లు, తర్వాత నక్షత్రాల పేర్లు, తర్వాత రాసుల పేర్లు ఇవన్నీ ఉండేవి. చదువుకొని చదువుకొని బై హార్ట్ చేసుకుని ఉండేవాళ్ళం. బట్ ఆ జనరేషన్ పోయిందేమో నాకు తెలిసి అయితే ఇంక ఈ జనరేషన్కి అయితే ఇవి ఉన్నాయో లేదో కూడా ఇట్లా ఉంది. సో మనకి తెలుగులో 60 సంవత్సరాలు ఉంటాయండి. ఈ 60 సంవత్సరాలకి 60 పేర్లు ఉంటాయండి. సో మన హిందూ శాస్త్రంలో ఉన్న బ్యూటీ ఏంటంటేనండి, టయానికి ప్రతి దానికి పేర్లు ఉంటాయండి. ఇప్పుడు మనం ప్రతిరోజు 12 o'clock, 10 o'clock, 5 o'clock ఈ ప్రతి అవర్లకు కూడాను మన జ్యోతిష్ శాస్త్రంలో పేర్లు ఉంటాయండి. ఆ పేరుకు అనుగుణంగా ఆ యాక్టివిటీ ఉంటుంది. అలానే మనకి ఈ సంవత్సరానికి కూడా మనకి ఏంటంటే 60 సంవత్సరాలకి సైకిల్ మారుతూ ఉంటుందండి. ఫస్ట్ మనకి 60 సంవత్సరాలకు మళ్ళీ 60 సంవత్సరాలు. అందుకని మనకి అంటే మనిషి యొక్క ఆయుష్ 120 years అయితే ఈ కలియుగం ప్రకారం, మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం 120 years. అయితే ఎప్పుడైతే 60 years కంప్లీట్ అయిపోయింది, ఇతను ఒక సైకిల్ కంప్లీట్ అయ్యారు కాబట్టి షష్ఠి పూర్తి అయ్యారు. అందుకని 60 సంవత్సరాలు చేసుకుంటారు. మళ్ళీ రెండో సైకిల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఫేని అతను లైఫ్ క్రాస్ అయ్యాడు. అందుకని మిడిల్ ఏజ్ అంటారు 60. ఓకే, మిడిల్ ఏజ్ తర్వాత అది డిఫరెంట్ ఇష్యూ అనుకోండి. అయితే ఇప్పుడు మనకి ఈ 60 సంవత్సరాలు ఎలా వచ్చినాయి అంటే మనకు పురాణాల ప్రకారము వీళ్ళ ఈ 60 సంవత్సరాలు కూడా నారద మహర్షి యొక్క సంతానం అని చెప్తారు. అవునండి. సో వీళ్ళకి నారద మహర్షి తన కొడుకులు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చనిపోతారు. అప్పుడు నారద మహర్షి పుత్ర యొక్క శోకంతో చేసుకుంటాడు. ఏంటి నాకు ఇలా చేసావు, ఎప్పుడు నారాయణ నారాయణ నేను చెప్పిస్తుంటాను కదా, నాకేంటికి పుత్ర శోకం అనగానే అప్పుడు ఆయన విష్ణుమూర్తి వచ్చేసి సృష్టి స్థితి లయ, మనకి విష్ణుమూర్తి అనగానే స్థితి ఉన్నదాన్ని కాపాడుకుంటూ ఉంటాడు, దీన్ని సస్టైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సృష్టి సస్టైన్ అవ్వటానికి కాబట్టి టైంలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మీ యొక్క కుమారులు మళ్ళా బతికి వీళ్ళు 60 సంవత్సరాలుగా ఈ సృష్టిని సైకిల్ నడిపిస్తూ ఉంటారు. ఒక్కొక్క సంవత్సరం వచ్చేటప్పటికి ఒక్కొక్క నీ కుమారుడు రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క తత్వాన్ని ఇందులో బోధిస్తూ ఉంటారు అని చెప్పేసి వరం ఇస్తారండి. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం చేసే ఈ 60 సంవత్సరాలు కూడాను నారద మహర్షి యొక్క కుమారుల యొక్క పేరు, వాళ్ళ యొక్క తత్వం ఇక్కడ ఉంటుంది. సో ఇదంతా మనకి సస్టైనబిలిటీ అంటే మనం పుట్టాం కాబట్టి ఉన్నంత వరకు మనం ఎలా ఉండాలి, హ్యాపీగా, ఉత్సాహంగా, తర్వాత ఆనందభరితంగా, శోభాయమయంగా ఉండాలి. సో బాధపడుతూ ఉండకూడదు అన్న ఒక తత్వాన్ని కూడా ఇందులో పెట్టారండి. వాళ్ళకి మనకి క్లూస్ ఇస్తారు, ఈ టైంలో ఇలా ఉంటుంది, ఈ టైంలో ఇలా ఉంటుంది, మీరు జాగ్రత్తగా మెంటల్గా ప్రిపేర్ అయ్యి చక్కగా ముందుకెళ్ళండి అని. ఇది అంతా మనకి పురాణాల్లో చెప్పిన రహస్యం. సో ఇది అంతా ఇంత మహత్తరమైన ఒక నాలెడ్జ్ని మీ ముఖంగా ఓకే ఈ సుమన్ టీవీ వెన్యూ మనకి ఇచ్చినందుకు ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలానే చూసే వాళ్ళకు కూడాను అష్టైశ్వర్యాలు కలగాలని ఈ పేరులో శ్రీ విశ్వనామ సంవత్సరం ఆ పేరుకు తగ్గ వాళ్ళ ఇంట్లో కూడా ఐశ్వర్యం నిండుకొని ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మనం ముందుకెళ్దామండి. వెరీ వెల్ స్టార్టెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ ఆర్ బ్లెస్సింగ్స్ మీ ముఖంగా మేమందరం తెలుసుకోవడం కూడా. సో ఈ తెలుగువారి సంవత్సరాది ఉగాది రోజు తులారాశి వారికి ఎలా ఉండబోతుందండి? సో శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఈ పేర్లో నిన్నటి విశ్వం వసు, యూనివర్స్ అంతా అద్భుతమయం, వాసుకి ధనమయంగా ఉంటుంది, రిచ్గా ఉంటుంది, ప్రాస్పరిటీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సర నామం ఎలా ఉంటుందో ఈ సంవత్సరం కూడా వీళ్ళకి అలానే ఉంటుందండి. ఎగ్జాక్ట్గా ఆ పేరు ఎందుకు పెట్టారో ఈ రాశి వాళ్ళకి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుందండి. నిలువెత్తు నిదర్శనమా? కరెక్ట్ అండి. ఏదైనా కనుక రాసుల్లో 12 రాసుల్లో 100కి 100 ది బెస్ట్ ఏదైనా ఉందంటే అది తులారాశి వాళ్ళండి. అవునండి, చాలా బాగుందండి. ఇంకోటి ఏంటంటే మా పాపది కూడా తులారాశి కాబట్టి నేను 1-2 సార్లు చెక్ చేసుకుంటాను. మా అమ్మది కూడా తులారాశి. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఫస్ట్ క్లయింట్స్ అండి. లేదనుకోండి ఇంకా అది ఇంకో రకంగా ఉంటుంది. బయట యూట్యూబ్ లో అడుగుతారు, తర్వాత ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, ఇలా చెప్పేంటి ఇదేంటి అది. ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కాషియస్ గా ఉండాలన్నమాట. ఫస్ట్ మిమ్మల్ని ప్రశ్నించేది వాళ్ళే కాబట్టి. సో తులారాశి కనుక చూస్తే ఇందులో ఫస్ట్ నక్షత్రాలు చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలంతా తులారాశి. పేరు బలం కనుక చూసుకుంటే రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే ఈ సౌండ్లు ఇదే సౌండ్తో మోరార్లెస్ ఉన్న వాళ్ళ పేరు కనుక బాగా
పాపులర్గా ఉన్న పేరు, అందరు ఎక్కువ మంది పిలిచే పేరు కనుక ఈ అక్షరాలతో కనుక ఉంటే అది తులారాశి అవుతుందండి. ఓకే. మన కందాయ ఫలాలు, ఆదాయ ఫలితాలు, ఆదాయం రాజ్యపూజం కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 8. 8. ఓకే. ఓకే, ఆదాయం బాగుందని చెప్పుకోవాలి. వీళ్ళకి రాజ్యపూజ్యం 2, అవమానం కూడా 2. చాలా తక్కువ మంది, అంటే నలుగురిలో 2 విమర్శిస్తూ ఉంటారు, 2 మాత్రం ఓకే మెచ్చుకుంటూ ఉంటారు. బట్ బాగా గమనించిన ఆదాయం ఎక్కువగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది. సో ఈ ప్రకారంగా చూసుకుంటే ఓవరాల్గా వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. మనకి ప్లానటరీ పొజిషన్ కనుక చూస్తారండి, మీనరాశిలో శని ఉన్నారండి. తర్వాత మనకి గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉంటారు. రాహు కేతువులు మనకి కుంభరాశిలోను, తర్వాత సింహరాశిలో ఉన్నారండి. తర్వాత గురువు 11వ తారీఖు, మే 11, 14వ తారీఖున, 18వ తారీఖున లాట్ ఆఫ్ ప్లానెట్స్ చేంజెస్ ఉన్నాయండి. వీటి యొక్క ఇంపాక్ట్ అందరికీ ఉంటాయండి. సో ఈ రాశి వాళ్ళకి కూడా, తులారాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. మనకి సూక్ష్మ గోచారం అని అంటారు అన్నమాట. ఈ సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వెరీ సింపుల్, 3 ముక్కలోనే మొత్తం తెలిసేసుకోవచ్చు సమర్ ఎలా ఉండబోతుంది అనమాట. వీళ్ళకి శని, గురు, రాహు, కేతుల యొక్క చూస్తే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ సపత్న క్షయం, సుఖప్రాప్తి, శోకం, సౌఖ్యం. ఇందులో ఈ 4 ముక్కల్లో కూడా ఒక శోకం తప్పిచ్చేస్తే మిగతా అన్ని పాజిటివ్ టర్మ్స్ అండి. సపత్న క్షయం అంటే ఎనిమీస్, వీళ్ళ మీద శత్రువుల బాధ ఇప్పటిదాకా ఎవరన్నా ఉంటే శత్రువుల మీద వీళ్ళకి ఆధిక్యత వచ్చేస్తుంది, శత్రు బాధ వెళ్ళిపోతుంది. ఇంకంతే, ఇప్పటిదాకా వాళ్ళు ఎందుకు హేట్ చేస్తారో వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు వాళ్ళ కింద గొడవ ఐడియా లేదు. ఎప్పుడైతే ఉగాది పండుగ వెళ్ళిపోయిందో వాళ్ళ మానాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళ మానాన్ని వెళ్ళిపోతారు. మనకు బస్సులో ఒకసారి ట్రైన్లో ఎక్కి కూర్చొని అప్పటిదాకా కొట్టుకుంటారు, దిగి వెళ్ళిపోతారు. స్టేషన్స్ రాగానే పాపం ఇప్పుడు వీళ్ళకి కూడా ఇప్పటిదాకా ఎందుకు గొడవ పడ్డారు, ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు, టైం వచ్చేసింది, ఎవరి దారిలో వెళ్ళిపోతారు. తర్వాత సుఖప్రాప్తి, ఈ మీనింగ్ ఇందులోనే ఉందండి. వీళ్ళకి ధనం కానివ్వండి, హ్యాపీనెస్ కానీ చక్కగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సౌఖ్యము, 11వ ఇంట్లో కేతు ఉండటం వల్ల ఆధ్యాత్మికంగా ఉండేసి చాలా కంఫర్టబుల్గా ఉండి లగ్జరీగా ఉంటారండి. అయితే వీళ్ళకి శోకం, ఒక రాహువు మాత్రం ఇబ్బంది పెట్టే స్థితిలో ఉన్నారండి. ఇది ఒక్కటి గమనించుకోవాలి. ఒక రకంగా చూస్తే 70% చాలా బాగుంది అని చెప్పుకోవాలి. ఓకే, మనం కనుక చూస్తే ఈ డీటెయిల్స్ కనుక చూస్తే 6వ ఇంట్లో వీళ్ళకి లోహమూర్తిగా శని ఉన్నారండి. లోహమూర్తిగా క్రూరగ్రహం ఉంటే బాగా మంచి యోగ్యతనిస్తుంది. అందులోని 6వ ఇంట్లో కనుక క్రూరగ్రహం ఏదున్నా కానీ చక్కగా యోగ్యతనిచ్చిందండి. వీళ్ళకి కూడా తులారాశి వాళ్ళకి శని ఉండటం వల్ల అక్కడ చాలా యోగ్యతని ఇస్తుంది అనమాట. ఎలాంటి యోగ్యతనంటే ధనధాన్యాభివృద్ధి, బంధు సంతోష వర్ధనం, స్త్రీ సౌఖ్య, గృహ నిర్మాణం, షష్టమ స్థానే శని అని చెప్తారనమాట. వెరీ సింపుల్ లాంగ్వేజ్ అండి. ధనధాన్యాభివృద్ధి, ధనము ధాన్యం చక్కగా వచ్చేస్తుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది. బంధువు సంతోషం, బంధువులతో చక్కగా సంతోషంగా ఉంటూ ఉంటారు. వర్ధనం అంటే బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది, ధనాభివృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దాకా చెప్పుకున్న విషయంలో బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే స్త్రీ సౌఖ్యం అని చెప్తారంటే స్త్రీలకైతే పురుష సౌఖ్యం, పురుషులైతే స్త్రీల సౌఖ్యం. అంటే భార్యాభర్తల మధ్య కానివ్వండి, లేదంటే ఎంప్లాయీ, బాస్ ఇలాంటి మధ్య ఏదైనా గొడవలు కానీ ఏమైనా ఉంటే కనుక అవన్నీ పోయేసి చాలా మంచి సపోర్ట్ వస్తుందండి ఇద్దరికి. అప్పటిదాకా కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్నా కానివ్వండి, మనస్పర్ధలు ఉన్నా కానీ ఈ టైంలో అవి పోయేసి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి మంచి చక్కగా సపోర్ట్ వస్తుందండి. ఇది ఒక మంచి చెప్పుకోవాలండి. తర్వాత గృహ నిర్మాణం, ఈ టైంలో ఈ రాశి వాళ్ళు ఇల్లు కట్టే అవకాశం ఎక్కువగా ఉంది. సో రియల్ ఎస్టేట్లో ఉన్నా కానీ, భూమి కొనాలన్నా కానివ్వండి, ఏది చేసినా కానీ చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోనమాట. అంతేకాకుండా వీళ్ళు 3rd హౌస్ 8th ఇంట్లో చూడటం వల్ల ఏమవుతుందంటేనండి, వీళ్ళకి వాళ్ళ తోబుట్టువుల నుంచి బాగా మంచి సపోర్ట్ వస్తుందండి. అలానే తోబుట్టువులకి వీళ్ళు కూడా బాగా హెల్ప్ చేస్తారు. టోటల్గా ఒక ధైర్యవంతంగా ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఒక చిన్న విషయం అండి, లా షూట్స్, ఎక్విజిషన్, అనవసరమైన కోర్టు గొడవలకు వెళ్తే అక్కడ వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని వీళ్ళు కోర్టుకి వెళ్ళటాలు, వేరే వాళ్ళు వాద్యాలు పెట్టాలు, వేరే వాళ్ళతో తగాదాలు పెట్టుకుంటే అవి అక్కడ స్టాగ్నేటెడ్ అయిపోయి దాంతో రిజల్ట్ రాకుండా ఆగిపోతారు అక్కడ. అందుకని చెప్పేసి ఆ మ్యాటర్లోకి వెళ్లకుండా ఉంటే చక్కగా బయట కూర్చొని, వీళ్ళకి శత్రువుల మీద విజయం ఉంది ఆటోమేటిక్గా. బయట కలిసి కూర్చొని పెద్దవాళ్ళతో కలిసి కూర్చుంటే వాళ్ళ శత్రువు వీళ్ళు చెప్పినట్లు వీళ్ళకి కాంప్రమైజ్ చేసి మంచి రిజల్ట్ వచ్చేస్తుందండి. సో కోర్టు అని అక్కడ హ్యాంగ్ అవ్వకుండా బయట కనుక చూసుకుంటే బాగుంటుంది. జూపిటర్లకు 9వ ఇంట్లో ఉన్నారండి. ఇది కూడాను ఒక మహా మంచి యోగం అండి. ఏమని చెప్తారంటే అర్ధం స్వకులాచార, గృహలాభ, సుఖభోజనం, నిత్య శ్రీ జన సంపర్క, నవమస్తే భవేద్ గురువు అని చెప్తారు. ఇందాక శని ఎలాంటివి ఇచ్చారో వీళ్ళు కూడా అలాంటివి సుమారు ఆటోమేటిక్గా ఇస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి డబల్ బొనాంజీ అని చెప్పుకోవాలి. అర్థం బాగుంటుంది. స్వకులాచారం అంటే వాళ్ళకి యాన్సెస్టర్స్ నుంచి పెద్దవాళ్ళు చెప్పినట్లు వింటాం, వేదిక్ స్క్రిప్చర్స్ చదువుకోవటం, పండగల్లో పార్టిసిపేట్ చేయటం, ఇలా పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ చక్కగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గృహలాభం ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, మళ్ళీ కానీ వీళ్ళు కూడా గృహలాభం ఇస్తున్నారు, మంచి భోజనం చేస్తూ ఉంటారు. నిత్య స్త్రీ జన సంపర్క,
స్త్రీలు అయితే జెంట్స్ వాళ్ళతో అంటే ఎక్కువగా కలిసేసి వాళ్ళతో చక్కగా పనులన్నీ చేసేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దృష్టి వీళ్ళకి ఫస్ట్ ఇంట్లో 5th హౌస్లో కూడా దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే హెల్త్ ప్రకారంగా చాలా యాక్టివ్గా ఉంటారు. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి పిల్లలు కలగాలి అని ఎవరైనా కనుక ప్లాన్ చేసుకుంటే తులారాశి వాళ్ళకి బెస్ట్ టైం అండి పిల్లలు కంటానికి కపుల్స్కి. కొంతమంది నాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారండి, మీ ఇద్దరం జాబులు చేస్తున్నాం ఇప్పుడు దాకా ప్లాన్ చేసుకోలేదండి, బెస్ట్ టైం ఏంటంటే ప్లాన్ చేసుకోవాలని అడుగుతూ ఉంటారు. సో కన్సల్టేషన్ ఫీజ్ చేయకుండా వాళ్ళకి ఈ రాశి వాళ్ళు ఏదైనా ఉంటే కనుక ఈ ఇయర్ బెస్ట్ చేసుకోవడానికి అనమాట. సూపర్. తర్వాత రాహు 5th హౌస్లో ఉండటం వల్ల కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి, కొన్ని విషయాల్లో కొంచెం బాగా సపోర్ట్ చేస్తారు రాహు 5th హౌస్లో ఉన్నా. కానీ ఫస్ట్ వచ్చేటప్పటికి రాహు ఎలాంటి రిజల్ట్ ఇస్తారంటే ఓవరాల్గా పుత్ర వైరం, సుపాతృజం, కాలాతిక్రమణ భోజనం, సుసం వీర్యం, రూపాడాం పూజ్యం, పంచమస్తే ఫణి అని చెప్తున్నమాట. 5వ ఇంట్లో కనుక ఫణి ఉంటే ఏం చెప్తారంటే పుత్రులతో విరోధం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే పిల్లల విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. బట్ ఇందాక గురువు కూడాను బాగుంటారని చెప్పాం, ఇక్కడ రివర్స్ కాంట్రవర్స్ అనమాట. బట్ శాస్త్రం ఏం చెప్తుందంటే గురు దృష్టి 1,00,000 దోషాలన్నా పోగొడుతుంది అంటారు. అందుకని చెప్పేసి పుత్రుల విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చినా గురువు బలం బాగా ఉండటం వల్ల అంత ఇబ్బంది పడే ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అందుకని టెన్షన్ పడిన అవసరం లేదు. ఇంకేమంటే ప్రభువులచే గౌరవం పడతాం. వీళ్ళకి పై అఫీషియల్స్ కానివ్వండి, తర్వాత పై బాస్ కానివ్వండి, వాళ్ళ దగ్గర చక్కగా మంచి రిప్యుటేషన్ వచ్చేసి చక్కగా వీళ్ళకి కావాల్సిన పనులని వాళ్ళ ద్వారా వాళ్ళకి వీళ్ళు ఏది పెట్టినా కానీ ప్రపోజల్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అకాలంలో భోజనం తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందరి చేత గౌరవించబడతారు. ఆర్థికంగా బలంగా చాలా బాగుంటుంది. ఒక రకంగా డబ్బు వస్తుంది ఖర్చు అవుతుంది కాబట్టి బట్ మనం ఏం చెప్తుంటే ఓవరాల్గా వీళ్ళకి రాహు ఉన్నా కానీ అంత పెద్ద ఇబ్బంది పెట్టే పొజిషన్లో అయితే లేరు కాబట్టి మిగతా అన్ని విషయాలు చాలా చక్కగా ఉంది. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు వీళ్ళకి ఆల్మోస్ట్ 80% అన్న రాశిలో బెస్ట్ రాశి, చాలా బాగున్న రాశి ఏమంటే తులారాశి అని చెప్పుకోవాలి. అండ్ వీళ్ళు కనుక బాగలేరు అనుకుంటే నాకు తెలిసి వేరే రాశులు ఎవరు బాగుంటారు. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి? చిత్తా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి 3 విషయాల్లో చాలా బాగుందండి. ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ ఎక్కడ బాగుందంటే వీళ్ళకి ధనం ప్రకారం చాలా బాగుంది. తర్వాత ధనలాభము, ధాన్యలాభం, నిరోగం, ఇప్పటిదాకా మనం అన్ని చెప్పుకునే చాలా చక్కగా ఉన్నాయి. ఒక్క విషయంలో వీళ్ళకి ఈ 2 వరకు చిత్తా నక్షత్రం వాళ్ళకి మరణ తుల్యం. ఓకే, సంథింగ్ రిలేటెడ్ టు విత్ డెత్ అంటే చనిపోవడం కాదండి, మనం వాళ్ళు చేస్తున్న ఒక డ్రీమ్స్ కానీ వాళ్ళకున్న విజన్ కానివ్వండి, అప్పటిదాకా కనుక ఏదైనా పని కనుక స్టార్ట్ చేస్తుంటే అవి మధ్యలో ఆగిపోవటం కానీ ఇట్లాంటి ఏదో ఒక విషయంలో ఆగిపోయి క్రైసిస్లో పడే అవకాశం ఎక్కువగా ఉంది. డిస్ట్రాయ్ అంటారు కదండి, అలా ఆగిపోయే అవసరం అయితే ఎక్కువ వచ్చేసింది. అది ఒక రకంగా మంచిదండి. అంటే ప్రతిదీ జీవితంలో రావాలని ఏమన్నారు కదండి, కొన్నిసార్లు రిజల్ట్ రాని ముందుగానే తెలుసుకొని తీసేసుకుంటే లైఫ్ బాగుంటుంది అంతే. అది కూడా ఆర్ట్ అండి, దాన్ని మనకి మహర్షులు ఏం చెప్తారంటే వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే ఏంటంటే ప్రతిదీ మంది కాదు లైఫ్లో, కొన్ని వదిలేసుకోవాలన్నమాట. మనం హ్యాపీగా ఏదైతే ఉంటాం అది మనం ఏదైతే హ్యాపీగా ఉంచకుండా బైండ్ చేసి ఇబ్బంది పెడుతూ భయపడంగా ఉంటుంది అది తీసేయడం బెటర్ కదా. సో అందుకని చెప్పేసి వీళ్ళకి అదే గుర్తుపెట్టుకోవాలి. రెండోది స్వాతి వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంటుందండి. వీళ్ళకి సంపద ప్రకారం చాలా బాగుంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, హెల్త్ కూడా చాలా రోబస్ట్, ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారు. వీళ్ళకి 2 విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. ఏప్రిల్ 10th వరకు శారీరకంగా ఏదో ఒక బాధ ఉంటుందండి. తర్వాత వీళ్ళకి కూడా మరణ తుల్యం అని చెప్తారు. అంటే ఏదో ఒక పనిలో ఇబ్బంది రావటము, డిస్టర్బెన్స్ రావటము, దాన్ని తీసేసుకోవాల్సిన అవసరం అయితే వచ్చేస్తుంది. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కూడా సంపదలు బాగుంటాయి, ధనం బాగుంటుంది, సుఖం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, సర్వజన పూజ్యము. విశాఖ నక్షత్రం వాళ్ళకి చాలా మంచి బాగుందని మనం చెప్పుకోవాలండి. తర్వాత వీళ్ళకి ఈ 2 వరకు వీళ్ళకి కూడాను మరణం తుల్యం అని చెప్తారండి. వీటి గురించి కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండటం, పోయేది ఎటు పోతుంది కాబట్టి బీ హ్యాపీ అండి. సో మరి ఆ డిస్టర్బెన్స్ కూడా వీళ్ళు సునాయాసంగా ఈ సంవత్సరం దాటి వేయాలంటే ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి? వీళ్ళు ఎక్కువగా రెమెడీస్ ఏదైనా కనుక చేసుకోవాలంటే రాహుకి సంబంధించిన రెమెడీ చేసుకోవాలండి. రాహుకి సంబంధించిన ది బెస్ట్ రెమెడీ ఏంటంటే మనకి అందరికీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకంటే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు. ఓం శ్రీం దుమ్ దుర్గాయ నమః, ఈ ఒక్క మంత్రమే వాళ్ళకి రామబాణం. దీన్ని ఎక్కువ జపించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత ఎవరైనా కనుక మనకి విజయవాడ ఎక్కువ సార్లు విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. రాహుకి సంబంధించి వీళ్ళు పారే నీళ్ళలో 7 కొబ్బరి బొండాలు, పీచు తిని కొబ్బరి బొండాలు కనుక డ్రాప్ చేస్తే చాలా బాగుంటుందండి, అందులో పోతుంది. తర్వాత మనకి గణపతి అధర్వ శీర్షం అని ఉంటుంది, ఇది వేద మంత్రం అండి. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చేసుకోవాలి. అయితే నేర్పడానికి చాలా మనకి యూట్యూబ్లోను ఇవన్నీ ఆల్రెడీ గొప్ప వాళ్ళు చాలామంది ఆల్రెడీ పెట్టున్నారు. ఇంతకుముందు అయితే అది ప్రాబ్లం కానివ్వండి, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీబడి అండి. అందుకని అందులో కనుక చూసి గురుముఖంగా నేర్చుకోవాలి. గురుముఖంగా లేకపోతే అట్లీస్ట్ యూట్యూబ్లో శాస్త్రోక్తంగా చెప్పిన వాళ్ళు వీడియోస్ చాలా మంచి ఉన్నాయండి. ఒక మంచి వీడియో చూసుకొని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అది కనుక నేర్చుకొని
గణపతి అథర్వ శీర్షం, ఇది వేద మంత్రం అండి, వేదాల్లో ఉన్న మంత్రం ఇది. ఆ మీనింగ్ తెలుసుకొని దాన్ని చాంట్ చేస్తూ ఎర్రటి మందార పూలతోటి గణపతికి ప్రతిరోజు గరికతో గనక ఆర్ అట్లీస్ట్ మంగళవారం కనుక చేసుకోగలిగితే, అభిషేకం చేసి కనుక చేస్తే ఈ దోషం పోయేసి, రాహు దోషం పోయేసి చాలా బాగుంటారండి. రైట్. సో తులారాశి వారికి కొత్త సంవత్సరం అంతా చాలా చాలా బాగుంటుందని తెలియజేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి.